పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు 10 రోజుల క్రితం వరకు అసలు ఈ సినిమాపై ఎలాంటి బజ్ కానీ క్యూరియాసిటీ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ లేవు. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ తప్ప మరే అట్రాక్షన్ లేదు. దీంతో బిజినెస్ వర్గాలు కూడా ఆసక్తి చూపలేదు. కానీ 30 సెకండ్ల నిడివి గల కాటమరాయుడు టీజర్ మొత్తం లెక్కలన్నీ మార్చేసింది. పవన్ కళ్యాణ్ తన యాక్షన్ పవర్ ను చూపించిన విధానానికి ఇప్పుడు బయర్స్ అందరూ క్యూ కట్టేస్తున్నారు. కళ్ళు చెదిరిపోయే రీతిలో కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్స్ స్థాయిలో పవన్ కళ్యాణ్ మూవీస్ లో అన్నిటికంటే ఎక్కువగా ఈ సినిమాపై డబ్బులు పెట్టేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. నైజాం హక్కులను నితిన్ అండ్ ఏషియన్ ఫిల్మ్స్ కలిసి 20 కోట్ల రూపాయలకు దక్కించుకోగా సీడెడ్ రైట్స్ ఏకంగా 12 కోట్లు పలికాయి. ఉత్తరాంధ్ర హక్కుల రూపంలో 8.3 కోట్లు ముట్టాయి. గుంటూరు రైట్స్ కోసమే 6.5 కోట్లు దక్కాయంటే పవన్ పవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఈస్ట్ గోదావరి 5.5 కోట్లు, వెస్ట్ 4.85 కోట్లకు సేల్ అయ్యాయని తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే కాటమరాయుడును 12 కోట్లకు విక్రయించగా ఇందులో 2 కోట్లు రిఫండబుల్. అంటే సినిమా 12 కోట్ల మేర షేర్ చేయలేకపోతే 10 కోట్లు దాటిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నమాట. మొత్తంగా థియరిటికల్ ట్రైలర్ రైట్స్ రూపంలోనే పవన్ 85 కోట్లు బిజినెస్ చేస్తున్నాడు. ఇక శాటిలైట్ ఇతర హక్కులు కలిపితే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మూవీ కాటమరాయుడు 100 కోట్ల బిజినెస్ ను దాటేసినట్లే.